జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాజుషం. శ్రీ 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 దండి శ్రీమన్నారాయణ చిన్నజీయరు రామానుజ యతీంద్ర గురుభ్యో నమః. ఈరోజు మరికొన్ని ధర్మ సందేహాలు మీకు తెలియజేస్తాను. మనం గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి అనేటి చాలామందికి తెలియదు. సాధ్యమైనంత వరకు గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ వస్త్రములు మాత్రమే కట్టుకొని వెళ్ళండి. తర్వాత ఇతర అంశములు మాట్లాడకూడదు. గుడిలోకి వెళ్ళినప్పుడు భగవంతుని ధ్యానం, భగవంతుని మీద ధ్యాస మాత్రమే ఉండాలి. మిగతా లౌకిక విషయాలు మాట్లాడకూడదు. రెండవది, ఎవరు ఎంత పెద్దవాళ్ళు కనుక వాళ్ళకు నమస్కారం చేయకూడదు. గుడి సన్నిధిలో జై శ్రీరాము, జై శ్రీమన్నారాయణ, ఓం నమ శివాయ, మీకు ఏ సన్నిధిలో ఉంటే ఆ భగవంతుని స్మరిస్తూ నవ్వాలి, కానీ వాళ్ళకు నమస్కరించకూడదు. ఆ సన్నిధిలో భగవంతుడే గొప్ప, సుపీరియర్. ఆయన కాదని ఆయన ఇంకొకరిని గౌరవించిన ఒక అర్చకులకు మాత్రమే దండం పెట్టే అటువంటి అర్హత ఉంటుంది గుడిలో. ఇతరాత్ర వాళ్ళు ఎవరు వచ్చినా చూసి నవ్వాలి, పలకరించాలి, అంతేకాని వారికి నమస్కారం చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే తీర్థం ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. హారతి ఎలా తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. హారతి అంటే భగవంతుడు మన ఈ యొక్క అనంతకోటి విశ్వానికి ఆయన రక్షకుడు, ఆయన మనల్ని నడిపించేవాడు. ఆయన బాగుండాలి. అర్చకులు ఏం చేస్తారో ఆయన చక్కగా అలంకరించిన తర్వాత అన్ని అలంకారం అన్ని అయిన తర్వాత స్వామికి దిష్టి తీస్తారు. స్వామినికి మంగళం జరుగాక, నీకు శుభం జరుగాక. ఆయన బాగుంటే ఇంజన్ బాగుంటే ఇంజన్ వెళ్తే భోగిలని వెళ్ళినట్టు మన ఈ యొక్క అఖిలాండానికి ఇంజన్ పరమాత్మ. ఆయన బాగుండాలి అని శుభం పాడతారు. హారతి ఆయన దిష్టి తీయడం, హారతి ఇవ్వడం అండి. ఆ దిష్టిని ఎగబడి ఇట్లా కళ్ళకు అద్దుకోకూడదు, నమస్కరించాలి, గౌరవించాలి. మేము కూడా దాన్ని గౌరవిస్తున్నాం స్వామిని శిరస్సు వంచి ఆ హారతికి నమస్కరించాలి. కానీ ఇట్లా అని ఏదో చలిగాగినట్టు లేకపోతే కళ్ళకు అద్దుకోకూడదు, నమస్కరించాలి. తీర్థం ఎలా తీసుకోవాలి, ఎట్లా పడితే అట్లా తీసుకొని సొర్రని చూసి నెత్తికి రాసుకోవడం అంటే అలా తులసి ధరించి ఉంటుంది కాబట్టి ఆ తులసిని నెత్తికి దాల్చుకునే అర్హత మనకు లేదు. కాబట్టి ఆ తీర్థాన్ని ఇది గోకర్ణ ముద్ర అంటారు, ఆవు చెవి ముద్ర. ఈ బొటవెన వేలును ఇట్లా పెట్టి ఈ చూపుడు వేలును పక్కకు పెట్టాలి. ఇట్లా పెట్టి ఇట్లా మాత్రమే తీర్థం తీసుకోవాలి. ఇట్లా తీసుకొని పైనుండి ఇలా పోసుకోవాలి. పెదవులు కూడా అంటకుండా సుర్రు అని